చీకటి వ్యాపారం. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ ఊహించని మలుపుతో హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. భారీ అంచనాలు కలిగిన జట్లు అనూహ్యంగా వెనకబడిపోతుంటే అంతా అయిపోయిందనుకున్న జట్టు ఊహించని విజయాలతో దూసుకొస్తున్నాయి. అయితే ఈ అనూహ్య పరిణామాలు వెనుక తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలపడుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు వింత ఆట తీరును చూస్తుంటే ఐపీఎల్ కూడా WWE తరహాలో ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సాగుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. అసలు ఫ్యాన్స్ ముక్కున వేలేసుకునేలా జరుగుతున్నాయి ఆ సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్ ప్రారంభంలో ఆడిన 7 మ్యాచ్ల్లో 6 విజయాలతో టేబుల్ టాప్ లో దూసుకుపోయిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత ఆడిన 6 మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయి డబుల్ హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. అలాగే మొదటి 4 మ్యాచ్ల్లో వరుస విజయాలతో ఈసారి టైటిల్ పక్కా అనుకున్న రాజస్థాన్ రాయల్స్ కీలక దశకు వచ్చేసరికి హ్యాట్రిక్ ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోయిన జట్లు లయ తప్పినా మరీ ఇంత దారుణంగా ఒక్క విజయం కోసం కరువు పట్టం ఏంటని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేసారి అంచనాలు తారుమారైతే తెర వెనుక చీకటి వ్యాపారం లక్షల కోట్లలో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఫ్రాంచైజీలు కేవలం బెట్టింగ్ల కోసమే అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మైదానంలో కొందరు ఆటగాళ్ల కదలికలు, వింత షాట్లు ఆడి అవుట్ అవ్వడం, వారి ఆట తీరుతో వస్తున్న అనూహ్య మార్పులకు వేలెత్తి చూపిస్తూ అభిమానులు ఐపీఎల్ను ఒక డ్రామాగా డిసైడ్ చేస్తారు. నిష్క్రమణ అంచున ఉన్న సిఎస్కే, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్ల పథకం ప్రకారమే పైకి వస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ బర్త్ సాధించిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారికంగా నిలిచింది. ఇక మిగిలిన 3 బర్త్ల కోసం ప్రస్తుతం 7 జట్లు రేసులో పోటీ పడుతున్నాయి. వీటిలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. మరోవైపు పంజాబ్, రాజస్థాన్, సిఎస్కే జట్ల మధ్య ఇప్పుడు డూ ఆర్ డై ఫైట్ నడుస్తుంది. ఈ జట్టు ఇకపై ఒక మ్యాచ్ ఓడిన టోర్నీ నుంచి తట్టాబుట్టా సర్దేయాల్సిందే. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ సినిమా స్క్రిప్ట్ను మించిపోయింది. క్రీడల్లో అంచనాలకు విరుద్ధంగా జరగడం సహజమే అయినప్పటికీ మరి ఇంతలా డ్రామా జరగడం వల్లే క్రికెట్ లవర్స్ కు అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ సీజన్ మున్ముందు ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూపిస్తుందో చూడాలి. మీ అభిప్రాయం ప్రకారం పంజాబ్, రాజస్థాన్ జట్లు వరుస ఓటములకు కారణం ఫామ్ కోల్పోవడమా, లేక నిజంగానే దీని వెనుక ఏమైనా స్క్రిప్ట్ ఉందనుకుంటున్నారా? కామెంట్ చేయండి.